స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ను ఇస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు మంగళవారం తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహంతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకొని పసుపు రంగు చల్లుకొని సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో పొట్టేళ్లను నరికి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. ఇదంతా ఓకే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వచ్చే సందేహం ఒకటే, చంద్రబాబు నెక్స్ట్ ఏం చేస్తారు? ఆరోగ్యం సరిగా లేదని వైద్య పరీక్షల కోసం బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు వైద్యం చేయించుకుంటూ కూర్చుంటారా, లేక కేసు నుంచి బయటపడటానికి వ్యూహాలు వేస్తారా? చంద్రబాబు తన రాజకీయ జీవితంలో విజన్ ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో ఆయన్ని అపర చాణక్యుడు అంటారు. మరి ఇప్పుడు ఆయనపై ఉన్న కేసు నుంచి బయటపడటానికి ఎటువంటి వ్యూహాలు వేస్తారు అనేది ప్రజలందరిలో ఉన్న ప్రశ్న. అయితే పిటిషనర్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కేసు విచారణను ప్రభావితం చేసే ఎటువంటి పనులను చేయకూడదని హైకోర్టు షరతుల్లో పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజు నుంచి క్వాష్ పిటిషన్ను పట్టుకొని చంద్రబాబు లాయర్లు రకరకాల న్యాయస్థానాలు ఎక్కుతున్నారు. అయితే ఈ పిటిషన్ను హైకోర్టు చెల్లదని స్పష్టం చేసింది. నవంబర్లోనే ఈ పిటిషన్పై సుప్రీం తీర్పు రానుంది. ఈ అంశంపై ఉండవల్లి అరుణ్ మాట్లాడుతూ, ఒకవేళ 17A ప్రకారం చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదన్న సాంకేతిక కారణాన్ని చూపుతూ చంద్రబాబు లాయర్ల అనుకూల వాదనకు అనుగుణంగా తీర్పు వచ్చినా ఆ తర్వాత గవర్నర్ అనుమతి తీసుకుని వెంటనే అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు అనేది మనం వేచి చూడాల్సిందే. చంద్రబాబు చుట్టూ ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం ఆయన పాలనలో ఎక్కడా అవినీతి జరగలేదని, ప్రజాధనం దుర్వినియోగం కాలేదని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల పేరిట ఎటువంటి మోసం చేయలేదని అంటున్నారు. అయితే దీనికి టీడీపీ శ్రేణులు మద్దతు ఇస్తున్నప్పటికీ వైసీపీ నాయకులు శ్రేణులు మాత్రం చంద్రబాబు గవర్నర్ అనుమతి తీసుకోలేదు అనే కారణంతో బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు తనను తాను నిజాయితీపరుడుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వైసీపీ వారు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే ఈ క్వాష్ పిటిషన్ను కింది కోర్టు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టులో కూడా ఈ విషయంపై వాదోపవాదనలు చంద్రబాబు లాయర్లు వినిపించారు. అయితే ఈ తీర్పు ఈ నెలలోనే రానుంది. ఈ తీర్పు చంద్రబాబుకు పాజిటివ్గా వస్తుందో లేక నెగిటివ్గా వస్తుందో వేచి చూడాల్సిందే. అయితే గవర్నర్ అనుమతి లేదనే కారణాన్ని చూపించి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినా ఆ మచ్చ అలాగే మిగిలిపోతుందని వైసీపీ శ్రేణులు కోడే కూస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి ఇప్పటికీ తప్పించుకున్నా మరోవైపు నుంచి ఆయనకు ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తూనే ఉంటుందని తెలుగు ప్రజల అభిప్రాయం. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఏదైనా కేసులో చిక్కుకొని జైలుకు వెళితే టీడీపీకి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. 1995 నుంచి తెలుగుదేశం అంటే చంద్రబాబే అనే పరిస్థితిలో పార్టీ ఉంది. చంద్రబాబు కనుసన్నల్లో పార్టీ నడిచింది. అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు ఆయన చరిష్మా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ పార్టీలో బాధ్యతలను స్వీకరించి పార్టీలో పూర్తిగా భాగమైనప్పటికీ టీడీపీని నడిపించే సత్తా లోకేష్కి లేదనేవారు ఉన్నారు. అంతేకాదు, వారసుడు ఎప్పుడో వయసు పరంగా ఎదిగి వచ్చినా చంద్రబాబు నాయుడుకు ఆసరాగా మాత్రం నిలవలేకపోయాడని, అదనపు భారంగా కొనసాగుతున్నాడని ప్రజల్లో ఓ అభిప్రాయం ఉంది. లోకేష్తో ఏమీ కాదనే క్లారిటీతో నారా భువనేశ్వరిని కూడా రంగంలోకి దించి సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అనేవారు కూడా ఉన్నారు. లోకేష్లో చంద్రబాబుకు ఉన్న చరిష్మా మాటలో పట్టు లేకపోవడంతో ప్రజలతో కనెక్టు కాలేకపోతున్నారనేది సొంత పార్టీ నేతల గుసగుసలు. టీడీపీని కేసుల భయం వెంటాడుతున్న సమయంలో వైసీపీని బలోపేతం చేయడంతో పాటు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నారు సీఎం జగన్. పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ని నమ్ముకున్న జగన్ అదే తమకు మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందని భావిస్తున్నారు. తన పాలనతో ప్రతి ఇంటికి మంచి జరిగిందని నమ్మితేనే వైసీపీకి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు మిగిలి ఉన్న 6 నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ ఓటు బ్యాంకు బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. చాప కింద నీరులా సైలెంట్గా వివిధ కోణాల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు జగన్. వైసీపీలో క్షేత్రస్థాయిలో ప్రభావం చూపగలిగి వివిధ కారణాల వల్ల అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను సంతృప్తి పరిచేందుకు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీకున్న ఓటు బ్యాంకును పకడ్బందీగా పోలింగ్ బూతులకు మళ్లించడంతో పాటు
టీడీపీ జనసేన నేతలను క్షేత్రస్థాయిలో ఢీకొట్టాలంటే ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర కీలకమనే విషయాన్ని వైసీపీ నాయకత్వం గుర్తించింది. నియోజకవర్గాల స్థాయిలో చాలా చోట్ల అసంతృప్తి ఉందన్న విషయాన్ని గుర్తించింది వైసీపీ అధిష్టానం. విభేదాలను చక్కదిద్ది వారంతా పార్టీ కోసం, జగన్ కోసం పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలకు ఉపక్రమించింది వైసీపీ నాయకత్వం. ఈ దిద్దుబాటు చర్యలు చడీ చప్పుడు లేకుండా సాగిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ నాయకత్వం క్షేత్రస్థాయిలో తమ స్టామినాను పెంచుకునే దిశగా ముందుకెళ్తోంది. దీంతో చంద్రబాబు అరెస్ట్ చేశారు. వయసులో పెద్దయినా బెయిల్ రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారనే సెంటిమెంటు అస్త్రాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ స్టామినా ఉపయోగపడుతుందని భావిస్తోంది వైసీపీ. 4 ఏళ్ల కాలంలో ఇచ్చిన హామీల్లో 98.5% అమలు చేసిన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది వైసీపీ. సంక్షేమంలో మహిళలకే అగ్రస్థానం కల్పించడంతో పాటు ప్రతి పథకంలో మహిళలని లబ్ధిదారులుగా చేసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఫలితంగా ప్రతి ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. కానీ మద్యపాన నిషేధంపై ఇప్పటికీ ఎటువంటి ప్రకటన చేయకపోవటం, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరకపోవటం, మెగా డిఎస్ హామీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ లేకపోవటం వంటివి వైసీపీ ముందు ఉన్న సవాళ్లు. వీటిపై చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించి జగన్ సర్కారును ఇరుకును పెట్టే అవకాశం ఉంది. మరి చంద్రబాబు వేటిపై ఫోకస్ చేయనున్నారు అనేది ఇంకా తెలియదు. అయితే హైకోర్టు చంద్రబాబుకి 4 వారాల మధ్యంతర బెయిల్ను షరతులతో ఇచ్చింది. చంద్రబాబు తనకు నచ్చిన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందవచ్చు అని కోర్టు తెలిపింది. అయితే ట్రీట్మెంట్ ఎవరు చేశారు, ఏ ఆసుపత్రిలో చేశారు, పూర్తి వివరాలతో రిపోర్టును సీల్డ్ కవర్లో రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్కి సరెండర్ అయ్యే సమయంలో ఇవ్వాలని చెప్పింది. ఆ సీల్డ్ కవర్ను ఆ అధికారి ట్రయల్ కోర్టుకు పంపాలని తెలిపింది. చంద్రబాబు ఈ 4 వారాల్లో ఏ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, ఏ రాజకీయ సమావేశాలు పెట్టకూడదు అని కోర్టు తెలిపింది. చంద్రబాబు స్కిల్ కేసుకు సంబంధించిన సాక్షులను ఏ విధంగానూ ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. ఆరోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి చంద్రబాబు ఇల్లు, ఆసుపత్రికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. చంద్రబాబుతో 2 డీఎస్పీలు ఎస్కార్ట్ ఉంచాలి అన్న ప్రభుత్వ అభ్యర్థనపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి అని న్యాయమూర్తి తెలిపారు. ఈ షరతులను మీరి చంద్రబాబు ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయరు. మరి ఇప్పుడు లోకేష్ టీడీపీని నడిపిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ చంద్రబాబు 4 వారాల తర్వాత చంద్రబాబు జైలులో సరెండర్ అవుతారా లేక బెయిల్ ఎక్స్టెండ్ చేయించుకుంటారా అనేది తేలాల్సి ఉంది.